అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో మనకి తెలిసిందే. ఇరాన్ కి ఇజ్రాయెల్ కి జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతులకి శాపంగా మారనుంది. అంటే ఎందుకు, ఏంటి అనేది చెప్తారా? మామూలుగా అంటే ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా మనం ఒక మాడ్యులేషన్ అలవాటు పడిపోయింటాం. బొప్పాయి పలానా టైంలో 21 రూపాయలు రేటు ఉంటుంది, ఒక నెల పోయినా ఒక 14 రూపాయలు దిగిపోతుంది, మళ్ళీ 7 రూపాయలు ఉంటుందని చెప్పి రైతులు ఎప్పుడు అవస్థల్లోనే ఉంటారు. అయితే అంటే ఏదైతే ఒక సీక్వెన్స్ ఉంటుందో 18 రూపాయలు ఉంటుంది, 21 రూపాయల రేట్లు ఉంటుంది, 14, 12, 7, 8 అనేది ఆ మాసాల బట్టి 15 రోజుల గ్యాప్లో అటు ఇటు మార్పులు వస్తూనే ఉంటాయి. కానీ ఈ యుద్ధం కాస్త మన దేశంలో ఉన్నటువంటి అనేక రైతులకి వాస్తవంగా శాపంగా మారిపోయింది. మీరు ఏదైతే అన్నారో కొబ్బరి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి, కొబ్బరి రైతులతో పాటు నేను చెప్తున్నాను, ఇది ఎండాకాలం దగ్గరికి వచ్చేసింది. ఆ ఎండలు బగబగ మండుతున్నాయి. అటు విజయవాడ కావచ్చు, ఇటు తిరుపతి, అంటే ఏ బెల్ట్ అయినా కావచ్చు, అటు శ్రీకాకుళం కావచ్చు, ప్రతి బెల్ట్ కూడా ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి. ఇటువంటి సమయంలో కొబ్బరి కొబ్బరి రైతులకు కావచ్చు, తద్వారా రీటైలర్స్ కూడా లబ్ధి పొందుతారు. ఎక్కడ పడితే అక్కడ అటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, రైతులు కావచ్చు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి ఆ టౌన్లకు పోయినప్పుడల్లా ఆ టౌన్లో ఆ రీటైలర్ షాపులు కాడ ఆ కొబ్బరి బొండాలు కొనేది తాగుతారనమాట. ఒక్కొక్కటి 30 రూపాయలు, 40, 50 రూపాయలు కాస్త రేట్లు ఉన్నాయి మనం క్షేత్రస్థాయిలో మనం కొనేటప్పుడు. ఇదే మాదిరి వాటర్ మెలోన్ ఏదైతే పుచ్చకాయలు అంటారో వాటి కూడా కొంటారు. అదేవిధంగా దోస, ఇట్లా ఫ్రూట్స్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఇవి కాస్త ఒక కరెక్ట్గా ఒక 20 రోజుల ముందు, 25 రోజుల ముందు తీసుకుంటే ఒక టన్ను ధర 22 రూపాయలు రేటు ఉండేది వాటర్ మెలోన్ పుచ్చకాయలకి. ఇప్పుడు తీరా చూస్తే ఒక 3 రోజుల ముందు 12 రూపాయలు రేటుకి దిగిపోయింది. ఒక టన్ను వెల 12 రూపాయలు రేటు దిగిపోయింది. అంటే 100 టన్నులు కన్నా ఒక రైతు కన్నా ఈల్డ్ కన్నా వస్తే, ఏదైతే ఆ దిగుమతి కన్నా వస్తే ఆయనకి 22 లక్షల రూపాయలు డబ్బులు ఉండేది. ఇప్పుడు ఎంత రావాలా? 12 లక్షలు. అంటే అర్ధానికి అర్థం పడిపోయింది రేటు. ఇప్పుడు ఈరోజు రేటుని చూస్తే 8 రూపాయలు రేటు. అంటే 22 లక్షల రూపాయలు రావాల్సినటువంటి ఆ రైతు ఏదైతే ఆశ ఉంటుందో, ఆయన పడిన ఇట్ట బాధలు ఉంటాయో అది తీర్చుకోవాలి. అంటే ఫర్ జనరల్ శాంపుల్ సైజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 టన్నులు విషయానికి ఇప్పుడు 8 రూపాయల రేటు. అంటే 8 లక్షలతో సరిపెట్టుకోవాలి. దానికి అయ్యేటువంటి ఖర్చు 6 లక్షల్లో ఖర్చు ఉంటుంది. అంటే అంత కష్టపడి 2 లక్షలతో ఆయన సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు. ఇదే మాదిర కొబ్బరి రైతుల విషయానికి కనుక వస్తే, ప్రతి సంవత్సరం అంటే నేను చెప్పినట్టు ప్రతి సంవత్సరం ఒక సిస్టమేటిక్ అలవాటు పడిపోయింటారు. ఏది మరీ ముఖ్యంగా కోనసీమ రైతులు కావచ్చు, ఇప్పుడు ఒక ఆంధ్రానే కాదండి, ఒక కేరళ, ఒక తమిళనాడు, అటు ఒరిస్సా, మరి ముఖ్యంగా ఈ సదర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సదర్న్ స్టేట్స్ అన్నిట్లో కొబ్బరి రైతులు ఎక్కువ. మరి ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో కొబ్బరి రైతులు అధికంగా ఉంటారు. ఆ వచ్చేటువంటి ఏదైతే దిగుమతి ఉంటుందో, ఆ పంట ఉంటుందో దాని కాస్త మొన్న శివరాత్రి జరిగింది. శివరాత్రి సమయంలో అంతో ఇంతో రేట్లు ఉన్నాయి. రేట్లు అంటే ఆ టైంకి ఎంత అమ్ముకున్నారంటే, ఒక్కొక్క కాయని జనరల్గా అంటే రైతు రీటైలర్కి అమ్మేటప్పటికి, అంటే మనం ఉన్న పలంగా మనం టౌన్లోకి వెళ్తాం, కొన్నప్పుడు అతనేమో మనకి రీటైలర్ మనకు 30 రూపాయలకి అమ్ముతున్నాడు. కానీ రైతు పాపం ఆ రీటైలర్కి అమ్మడానికి 18 రూపాయలకి, 19 రూపాయలకి, 17 రూపాయలకి అమ్మాల్సినటువంటి పరిస్థితి ఒక్క కాయకి. ఆ మాత్రం 1000 కాయలు అమ్మినప్పుడు ఎంత అవుతుందంటే 18,000 అట్లా వస్తుంది 1000 కాయలు ధర. ఇప్పుడు మొన్న మహాశివరాత్రి వరకు అంత ఎంత అంటే అది ఆ సీజన్ అలాంటిది కాబట్టి దేవుడి కోసం అందరూ టెంకాయలు కొంటారు. క్షేత్రస్థాయిలోనే అక్కడ ఉన్నటువంటి రైతులు అక్కడ అమ్ముకునేదానికి లోకల్ మార్కెట్లన్నీ డెవలప్లో ఉంటాయి, అధికంగా కొంటారు. ఆ రోజున లబ్ధి పొందినాడు. ఇప్పుడు కాస్త రంజాన్ కాస్త దగ్గరికి వచ్చేసింది. ఓమెన్ కావచ్చు, ఖతర్ కావచ్చు, అదేవిధంగా కువైట్ కావచ్చు, ఈ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇరాన్ కావచ్చు, ఈ కంట్రీస్ అన్ని, ఆఫ్ఘనిస్తాను, ఇవన్నీ మన దేశం నుంచి, మరీ ముఖ్యంగా మన స్టేట్ నుంచి ఎక్కువగా అక్కడికి ఎగుమతి చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు దిగుమతి చేసుకుంటూ ఉంటారు ఇక్కడి నుంచి. ఇప్పుడేమైంది, ఈ యుద్ధం వల్ల ఎక్కడ షిప్స్ అక్కడికి ఆగిపోయినాయి. వాస్తవం ఏంటంటే, ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి నుంచి ఈ కాయలు కాస్త కొన్ని, అంటే ఒక కాయ 18 రూపాయలు రేట్ అని చెప్పినాను. ఇప్పుడు దాకా అదే రేట్లో ఉండాలే, మనం అక్కడ బయటికి నమ్మినప్పుడు ఇది కాస్త 24 రూపాయలకి అట్ట అమ్ముకుందాం అని చెప్పి రైతులు అనుకున్నారు. అంటే ఆ ధర ఆ రేంజ్లో పలుకుతుంది. ఇది రంజాన్ సీజన్లో అక్కడ ఎక్కువగా సేల్ అవుతూ ఉంటుంది. పండగ సీజన్లు ఉంటాయి, ఆ టైంలో అందరికీ పనిచేసేటువంటి వర్కర్స్ కావచ్చు. సో మార్కెట్ అనేది కలకల్లాడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కాస్త పడవలలోకి ఎక్కిచ్చేసారు, షిప్స్లోకి ఎక్కిచ్చేసారు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సరుకు మొత్తం. కానీ ఉన్న పళ్ళంగా ఆడ యుద్ధం రావడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన ఆ షిప్స్లో అప్లోడ్ చేసినటువంటి సరుకు అక్కడే మిగిలిపోయినది. దాని కాస్త ఏం చేస్తున్నారు, ఇంకా అక్కడ చెడిపోయే బదులు
ఇక్కడికే మళ్ళీ వెనక్కి తీసుకొని ఆడ అంటే చేస్తున్నారు కదా మా షిప్స్లో ఎక్కించినారు కదా, వేస్ట్ అంటే గుడ్డి కంటే మెల్ల బెటర్ అని చెప్పి దాన్ని కాస్త మళ్ళీ వెనక్కి తీసుకొని 13 రూపాయలు 14 రూపాయలకి అమ్ముకుంటున్నారు వాళ్ళు. అంటే ఇన్నాళ్ళు పడినటువంటి కష్టం ఈ సంవత్సరం పలానా దిగుమతి వచ్చిందిలే మనకు అని చెప్పి తృప్తి చెందేలోపు ఆ యుద్ధం కాస్త రైతు కళ్ళల్లో ఒక శాప మాదిర కన్నీటి బొట్టే మిగిలిపోయింది తప్ప రైతుకి ఏమీ లేదు. ఏ ప్రభుత్వాలైనా సరే సెంట్రల్ అనేది ఒక ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడి నుంచి వాళ్ళు ఏ దేశాలు అమ్ముకుంటారో అమ్ముకొని, అమెరికాకి అమ్ముకొని, రష్యాకి అమ్ముకొని, పాకిస్తాన్కి అమ్ముకొని, లేదా బంగ్లాదేశ్కి అమ్ముకొని, ఎక్కడికైనా అమ్ముకొని ధరల స్థిరీకరణ నిధి అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అంతో ఇంతో ఒక ప్యాకేజ్ దక్కించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్దారులకి పెన్షన్లు వస్తున్నాయి. నాయి బ్రాహ్మణులకి ఆయా ప్రభుత్వాలు కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్ ప్రభుత్వాలు కావచ్చు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ సోదరులకి వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నారు. ప్రతి ఒక్కరికి సెక్టర్ల వారీగా. ఈవెన్ ఏదైతే ప్రీస్ట్స్ ఉంటారో, ఏది చర్చిల్లో ఉండేటువంటి పాస్టర్స్ ఉంటారో వాళ్ళకి కూడా నెలసరి ఇంత డబ్బులని వేస్తున్నారు. అందరికీ అంత లబ్ధి చేకూర్చినప్పుడు రైతు ఏం పాపం చేసినాడు అనేది ఒక చాలా బాధాకరమైన సిచ్యువేషను. 24 రూపాయలు ఉన్నటువంటి రేటు 29 రూపాయలు పోయింది వాటర్ మెలను. ఈ కొబ్బరి కాస్త 18-19 ఉండాల్సింది, అది కాస్త 13-14, రేపు మాపు 12కి వెళ్ళిపోతుంది. కొనేవాళ్ళు లేకుండా ఉంటే డిమాండ్ లేనప్పుడు వచ్చిందే చాలరా స్వామి అని చెప్పి అంతో ఇంత ఖర్చులు మైనైనా మిగులుతుంది అని చెప్పి వాళ్ళు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి దాపరిచింది. ఆడ యుద్ధాలు ఏదైనా జరగచ్చు కానీ ప్రభుత్వం అంటే సెంట్రల్ ప్రభుత్వం ఏదైతే ఉండదో ఇప్పుడు దాకా ప్రతి రాష్ట్రం నుంచి మనం కట్టేటువంటి ట్యాక్సుల వలన వాళ్ళకు ఈ సంవత్సరానికి 56 లక్షల కోట్ల బడ్జెట్ ఈ రకంగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, ప్రకటించుకుంటూ ఉంటారు. దాంట్లో కనీసం 2 లక్షల కోట్ల రూపాయలు రైతుల కోసం సపరేట్ చేసి వెచ్చిస్తే కన్నా ప్రతి రైతు దేశంలో ఆనందంగా ఉంటారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.